మీ చేతుల్లో ఉన్నటువంటి పనులు కాబట్టి మీ ఇంటి మీద మాకంటే కూడా మీకు ఎక్కువ బాధ్యత అనేది ఉండాలి. అదేవిధంగా వంటగదిలో కూడాను సరే డిగ్రీల ప్రకారంగా లేకపోతే అది తర్వాత సంగతి. వంటగదిలో నెగెటివ్ ఎనర్జీ ఎందుకొస్తుందంటే, మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనేటప్పుడు లేదా మాంసాహారం కొనేటప్పుడు రకరకాల వస్తువులు కొనుక్కొని వచ్చేటప్పుడు మనం మన చేత్తో కాటన్ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్ళము. అక్కడ ఇష్టానుసారంగా ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడాను వాటిల్లో ఆ యొక్క మనం ఏవైతే సరుకులు కొంటామో అవన్నీ కూడాను ప్లాస్టిక్ కవర్ల నిండా నింపుకొచ్చి దాదాపు ఒక 10 కవర్లు బండికి తగిలించుకొని లేదా కారులో డిక్కీలో పెట్టుకొనో మనం ఇంటికి వచ్చి ఆ సామాన్లన్నీ తీసిన తర్వాత అయినా సరే మనం ఆ కవర్లని బయట పడేస్తామంటే పడేము. మళ్ళీ అవి భద్రంగా ఏదో బంగారం దాచుకున్నట్టు మన ఇంటి వంటగదిలో దాచుకుంటూ ఉంటాము. తద్వారా ఎక్కువ ప్లాస్టిక్ అలాగే ఈ కవర్లు ఇవన్నీ కూడాను నెగెటివ్ ఎనర్జీని సూచిస్తాయి. ఆ వంటగది అనేది శుభ్రత లేకపోతే ఎక్కువ ఛాన్స్ నెగెటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు డిగ్రీల పరంగా మీ ఇంట్లో ఆగ్నేయంలో వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరైనా సిద్ధాంతి గారు చెప్తే గనక మీరు ఆ వంటగదిలోని శ్రీ అన్నపూర్ణ సమేత ఈశ్వరుని ఫోటో ఒకటి లభిస్తుంది మనకి. ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ వంటగదిలో పెట్టి ఈ యొక్క రాగి పాత్రలో అన్ని బియ్యము, పసుపు, కుంకుమ, చందనం వేసి అలాగే రూ. 11 ఎంతో దక్షిణ పెట్టి, అమ్మ నా ఇంట్లో ప్రస్తుతం ఈ వంటగదిలో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పారు ఆగ్నేయంలో. కాబట్టి నిర్మాణంలో లోపం ఉంటే మమ్మల్ని క్షమించి మా యందు దయ ఉంచి ఈ వాస్తు దోషాలు తొలగించండి అని చెప్పి అక్కడ ఆ అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టి మీరు ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి బియ్యము, పసుపు, కుంకుమ అవన్నీ కూడా అక్కడ అమ్మవారు సమర్పించి ప్రతి శుక్రవారము ఈ బియ్యాన్ని తీసి మరలా మీరు వండుకొని ఒక పులిహార రూపంగా అనొచ్చు లేదా పరమాన్నంగా వండుకొని మీరు చక్కగా తినొచ్చు. అవేమి వృధా చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే ముఖ్యంగా ముందు వంటగది అంతా కూడా నీట్‌గా పరిశుభ్రంగా ఉండాలి. చెత్త, చెదారం వంటి వస్తువులేమి వంటగదిలో పెట్టుకోకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్‌కు సంబంధించినటువంటి ఎక్కువ డబ్బాలు ఇవన్నీ కూడాను నెగెటివ్ ఎనర్జీని సూచిస్తాయి కాబట్టి, అదేవిధంగా మనం కబోర్డ్‌లు చేసుకున్నప్పుడు కూడాను చాలా వరకు తక్కువ క్వాలిటీ మెటీరియల్‌లు వాడుతూ ఉంటారు కార్పెంటర్స్. మన ప్రకృతి ద్వారా సహజసిద్ధమైనటువంటి చెట్ల ద్వారా వచ్చేటువంటి ప్లైవుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఇటీవల మీరు చూస్తే గనక మన ఇళ్లలో ఉండేటువంటి చెత్త లారీలు తరలించిపోయి ఒక ప్రదేశంలో దాన్ని అంతా స్టోర్ చేస్తూ ఉంటారు. ఆ చెత్త నుంచి మరలా ప్లైవుడ్ లాంటివి తయారు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది